బియ్యపు రవ్వ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ముందుగా ఏం రెడీ చేసి పెట్టుకోవాలంటారు? రవ్వ బియ్యంని ఇచ్చేసి కొద్దిగా వేయించి దాన్ని రవ్వలాగా చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బయట రెడీమేడ్ దొరికిన రవ్వ అయినా సరే మనం చేసుకోవచ్చు, బాగా వస్తుంది అనమాట. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, బియ్యం రవ్వ అన్నది మనం ఇంట్లో తడి బియ్యం ఇలా రవ్వలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందా, బయట రెడీమేడ్ది బాగుంటుంది? ఇంట్లో చేసుకునేది ఎలాగైనా టేస్ట్ బాగుంటుంది అనుకోండి, రెండు ఒకటే రకంగా అనిపిస్తాయి, తేడా ఏమి ఉండదు. పెద్ద కుక్కర్లో 5 నిమిషాల్లో 3 విజిల్స్ వస్తాయి, తీసేసి పక్కన పెట్టేసుకుంటాం. అదే మీరు ఇత్తడి గిన్నెలో కాసేపు దాన్ని వండితే ఒక పావు గంట పడుతుంది. 5 నిమిషాలకి ఈ పావు గంటకి తేడా ఉంది కదా మనకి ఉడకడంలో. ఇది నిదానంగా ఉడికి మెత్తగా ఇదయ్యి మంచి పోషకాలు ఉన్న ఆహారంగా తయారవుతుంది మనకి. అది గబగబా ఉడికేస్తుంది, దాంట్లో ఏమీ ఇది ఉండదు, టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఇప్పుడు మనం వాడేవే మంచిది కాదు అది ఇది అంటారు, అన్నీ వస్తున్నాయి పాతవి, కానీ అది మాత్రం స్విచ్ మాకు నచ్చింది. ఓకే, ఇంక మనం స్టార్ట్ చేద్దామండి. ఎంత ఇలా స్విచ్లు ఉన్నా కూడా దాంట్లోనే కొంచెం రుచికరంగా వెతుక్కుని వండే జనరేషన్ అనమాట మరి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ముందుగా ఆయిల్ వేస్తామండి. ఇందులో కొంచెం పోపు, ఇక ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు. మీరు ఉపవాసాలు ఇవన్నీ బాగా చేస్తారా? ఎప్పుడూ ఉపవాసాలు చేస్తూనే ఉంటానండి. దేవీ నవరాత్రులు అంటే ఉపవాసం 9 రోజులు కూడాను. 9 రోజులు ఉపవాసం ఉంటాం. సువాసిని పూజ చేసుకుంటాం, బాల పూజ చేసుకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ముత్తైదుకి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని అప్పుడు ఉపవాస దీక్ష వదులుతాం అనమాట. కార్తీక మాసంలో చేస్తాము. ఇంకా వరుసగా మనకి వస్తూనే ఉంటాయి కదా అన్ని మాసాలు, మార్గశిర మాసంలో, మాఘమాసంలో. సరేనండి, మనకి ఇక్కడ ఆయిల్ వేడైంది కదా, పోపు దినుసులు వేస్తాను. ఇవి కొంచెం తుంచేసేసి ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఇవి కారం లేకుండా మనకి కొంచెం వేగితే బాగుంటుంది, పంటి కింద ఇది కాకుండా ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత కొంచెం జీడిపప్పు. ఓకే, దాని తర్వాత చిటపట్లు ఆడుతుంది, కోపం వచ్చింది. మిరపకాయలు ఉన్నాయి కదండి, శాంతించింది. దాని తర్వాత ఈ రవ్వ వేసేసేది. ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్న రవ్వ అండి ఇది. దీంట్లోనే కొంచెం పసుపు, ఓకే, రుచికి తగ్గ ఉప్పు, పులుపు కోసం ఇక్కడ మనం నిమ్మరసం వాడుతున్నాం. బియ్యపు రవ్వతో మామిడికాయ తురుముతో మనం చేసుకోవచ్చా పులిహోర? అవ్వదండి, అదవదా? అది దాంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆ నీటి శాతంకి అది ముద్దగా అయిపోతుంది. అందుకని మామిడికాయ తురుముతో మాత్రం అది అవ్వదు, కానీ అన్నంతో మాత్రం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం. ఓకే, వేసేయండి.
కొంచెం కరివేపాకు, ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, ఇంకా మూత పెట్టేసుకోవచ్చు అయితే. పెట్టేయచ్చండి. ఓకే సీత గారు, బియ్యపు రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. తీసేస్తున్నానండి సర్వింగ్ బౌల్లో. అలాగే. ఎంతో ఈజీగా అమ్మవారికి ఇష్టమైన బియ్యపు రవ్వ పులిహోర రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బియ్యపు రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, ఉడికించుకున్న బియ్యపు రవ్వ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బియ్యపు రవ్వ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేగాక అందులో ఉడికించుకున్న బియ్యం రవ్వ, పసుపు, సరిపడా ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బియ్యపు రవ్వ పులిహోర రెడీ.